రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అయింది. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప 2కి వేసిన ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడంతో అల్లు అర్జున్ని చూసేందుకు జనాలు భారీగా ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఇప్పుడు ఈ కేసు విషయంలోనే పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైలుకు పంపించే వరకు వెళ్ళింది. అసలు ఇందులో అర్జున్ చేసిన తప్పేంటి, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, కోర్టు అల్లు అర్జున్ని ఎందుకు చెంచల్గూడ జైలుకు తరలించిందనే విషయం ఇప్పుడు డీటెయిలింగ్ గా తెలుసుకుందాం. నిన్న ఉదయం 11:30కి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అప్పుడు అల్లు అర్జున్ నన్ను తీసుకువెళ్లడానికి ఇంటి వరకు వచ్చారు, తప్పులేదు, కానీ బెడ్రూమ్లోకి రావడమే పద్ధతిగా లేదని చెప్పాడు. పోలీసులు రావడంతోనే అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ఎంతో కంగారు పడింది. ఇక అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు తను ఎంతో ఎమోషనల్ అయ్యింది. అల్లు అర్జున్ అప్పుడు తనకు ధైర్యం చెప్పాక పోలీసులు బన్నీని చికట్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ రిమాండ్స్ రాసుకొని బన్నీని గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ అల్లు అర్జున్కి బీపీ, షుగర్, COVID-19, ఈసీజీ వంటి టెస్టులు చేసి రిపోర్ట్స్ నార్మల్గా రావడంతో ఇక బన్నీని కోర్టుకు తీసుకువెళ్లారు. ఇక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బన్నీకి శిక్ష పడాలి అనే విధంగా సెక్షన్ BNS 118 ప్రకారం ఇండైరెక్ట్ గా ఆమె చావుకు కారణమయ్యాడని బన్నీని శిక్షించాలని కోర్టులో వాదించాడు. అప్పుడు బన్ను తరపు న్యాయవాది ఈ కేసుకి నా క్లయింట్కి సంబంధం లేదని, బన్నీ సంధ్యా థియేటర్కి రావడానికంటే ముందే డిసెంబర్ 2వ తారీఖునే పోలీస్ పర్మిషన్ తీసుకున్నాడని, ఇలా జరగడానికి గల కారణం పోలీసుల నిర్లక్ష్యమే అని, కాబట్టి ఇండైరెక్ట్ గా కూడా ఇందుకు నా క్లయింట్ బాధ్యుడు కాదని, ఈ సెక్షన్ 118 అండ్ 105 ఈ కేసుకు తగినవి కాదని లాయర్ నిరంజన్ రెడ్డి వాదించాడు. అప్పుడు పీపీ పోలీసులు పర్మిషన్ ఇచ్చింది థియేటర్కు వచ్చి సినిమా చూడడానికే కానీ రోడ్ షో చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదని వాదించాడు. అంటే అల్లు అర్జున్ థియేటర్కి రావడానికంటే ముందు తన కారులో వస్తున్నప్పుడు తన కార్ రూఫ్లో నుంచి బయటికి వచ్చి ఆడియన్స్కి విష్ చేశాడని, ఈ రోడ్ షోతో థియేటర్కి రావడం వల్లే క్రౌడ్ మరింత పెరిగిందని, ఈ తొక్కిసలాటలోనే ఆ మహిళ చనిపోయిందని, కాబట్టి ఇందుకు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కారణం అవుతాడని పీపీ వాదించాడు. అప్పుడు అల్లు అర్జున్ తరపు నుంచి ఉన్న లాయర్ ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా జరిగాయని, షారుఖ్ ఖాన్ రేస్ మూవీ టైంలో అండ్ పుష్కరాలలో 8 మంది చనిపోయిన టైంలో అప్పుడు కోర్టులు ఎలాంటి తీర్పును ఇచ్చాయో అని ఉదాహరించాడు. ఇక చాలాసేపు వాదోపవాదాలు విన్న కోర్టు అల్లు అర్జున్ని 2 వారాల వరకు రిమాండ్లో ఉంచాలని చెంచల్గూడ జైలుకి తరలించేసింది. అయినా కూడా బన్నీ తరపు నుంచి లాయర్ ఈ కేసు గురించి తీవ్రంగా వాదించి నా క్లయింట్కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఇలా జరుగుతుందనే విషయంపై తనకు నాలెడ్జి లేకే వచ్చాడని, ఊహించని ఈ సంఘటనకు నా క్లయింట్ బాధ్యుడు కాదని, తను ఒక్కరోజు కూడా జైల్లో ఉండటానికి వీల్లేదని కోర్టులో గట్టిగా వాదించాడు. అప్పుడు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చాక ఆ కాపీస్ ని చెంచల్గూడ జైలు ఆఫీసర్స్ కి ఇస్తే అల్లు అర్జున్ని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు జైల్లోనే ఉంచారు. ఇక ఇవాళ ఉదయం 6:30కు జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ మీడియా ముందు ఇలా మాట్లాడాడు. I respect the law and I will cooperate with them and I'll do the needful. I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and సో ఫ్రెండ్స్, సంధ్య థియేటర్లో జరిగిన ఈ సంఘటనపై అల్లు అర్జున్ది ఏమైనా తప్పు ఉందా లేదా మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. ఇక 4 వారాల తర్వాత ఈ కేసుపై కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. సో ఫైనలీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.